అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం ఒక కామెడీ కథ విందాం. ప్రభుత్వ దీవెన. ఈ కథను రచించినది డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు. కానీ ఈ కథ గొప్పతనం ఏమిటంటే ఈ కథ 10,000 రూపాయల బహుమతి పొందిన కథ. మరి ఆ కథలో ఏముందో మనం విందామా? నులక మంచం మీద నుంచి దిగ్గున లేచిన సుబ్బారావు గది 4 మూలల ఆనందంగా చూసుకున్నాడు. ముందు రోజు తమ సొంత ఊరికి చెందిన అప్పారావుని బజారులో చూసిన దగ్గర నుంచి తుళ్ళి తుళ్ళి పడుతున్నాడు సుబ్బారావు. మనస్సులో లేదు, గుండె స్థిమితంగా అయితే లేనే లేదు. మరొక్కసారి తనివి తీరా ఆర్తిగా అణువణువు తడిమి చూస్తూ ఇల్లంతా కలియ తిరిగాడు. ఆ ఇల్లు ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చిందే. ఎదురుగా స్కూల్ బ్యాగు, పుస్తకాలు. అవి సుబ్బారావు పెద్ద కొడుక్కి ఉచితంగా వచ్చినవే. వంటగది వైపు వెళ్ళబోతుండగా మరో బ్యాగు సుబ్బారావు కంటపడింది. అది కూడా చిన్నోడికి స్కూల్లో ఉచితంగా ఇచ్చిన పుస్తకాల బ్యాగ్. వంటగదిలో చూస్తే బస్తా నిండా నెంబర్ 1 క్వాలిటీ బియ్యం, కిలో 200 రూపాయల విలువ గల 50 కిలోల బియ్యపు మూట ఇంట్లోకి వచ్చి పడింది. అది కాలు కదపకుండా, పైసా ఖర్చు లేకుండా. షాపుకు వెళ్ళాలన్నా, పప్పో ఉప్పో కొనుక్కు రావాలన్నా కనీసం 100 అడుగులైనా వేయాల్సిందే. ఆ అవసరం కూడా లేకుండానే రేషన్ సరుకులు కాళ్ళ దగ్గరికే నడిచి ఇచ్చేస్తున్నాయి. పక్క గదిలోంచి పొడి పొడిగా దగ్గుతున్న తండ్రి ఆ వయసులో కూడా కొడుక్కి ఏమాత్రం భారం కాకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో బతికేస్తున్నాడు. 50వ సంవత్సరం వయసు వచ్చిన దగ్గర నుంచే సుబ్బారావు తండ్రి బాబురావు వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నాడు. అది వేరే స్టోరీ. సుబ్బారావు చెల్లి శ్రీలక్ష్మి కూడా సుబ్బారావుతో పాటే ఉంటుంది. సుబ్బారావు బావ గల్ఫ్లో ఉద్యోగానికి వెళ్ళి బాగానే సంపాదిస్తున్నాడు. అయినా కానీ ఆ డబ్బు ఒక్క పైసా కూడా మనకొద్దు, ముట్టద్దని చెప్పి మరీ చెల్లెల పేరున వీడో పెన్షన్ రాయించేశాడు సుబ్బారావు. ఇక సుబ్బారావు భార్య బాలా పార్వతి డ్వాక్రా మెంబరు. ప్రస్తుతానికైతే ఆ పొదుపు సంఘానికి ఆమె ప్రెసిడెంటు. 1,50,000 లోన్ తీసుకున్నాక డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోవడంతో ₹1 కూడా తిరిగి కట్టే పని లేకుండా మొత్తం అప్పు తీరిపోయింది. డబ్బు మిగిలిపోయింది. ఆ మేరకు ప్రభుత్వం బాగానే ఉపయోగపడింది. పిల్లలిద్దరికీ పైసా ఫీజు కట్టక్కర్లేకుండానే చదువులు సాగిపోతున్నాయి. పుస్తకాలు కొనక్కర్లేదు, మధ్యాహ్నం క్యారేజీ కట్టే పని కూడా లేదు. పైగా పిల్లల్ని బడికి పంపుతున్నందుకు తల్లి నీకు వందనం అంటూ 15,000 రూపాయలు అకౌంట్లో వచ్చి పడుతున్నాయి. జబ్బో జ్వరమో వస్తే ఆసుపత్రిలో వైద్యం ఫ్రీ. గతంలో ఆసుపత్రి దాకానైనా వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడైతే అది అక్కర్లేదు. ఫ్యామిలీ డాక్టర్నంటూ ఇంటికొచ్చి అతనే పరీక్షించుకుని మందులు ఇచ్చి మరీ వెళుతున్నాడు డాక్టరు. అవసరమైతే మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఇలా సుబ్బారావుకి కాలు కదపకుండానే ఇంటి దగ్గరికే పెన్షన్, రేషన్, మెడికేషన్, కష్టపడకుండానే పిల్లలకు A1 ఎడ్యుకేషన్ అందిపోతున్నాయి. ఇవన్నీ అందుతున్నాయనే ఆనందం ఒక పక్క, ఇంటికే వచ్చి పడుతున్నాయనే సంతోషం మరో పక్క. పైసా ఖర్చు లేకుండా అంతా ఉచితంగా ఏ శ్రమ లేకుండా వచ్చేస్తున్నాయనే పరవశం ఇంకో పక్క. సుబ్బారావును ఉక్కిరి బిక్కిరి చేయటంతో ఏదో కొత్త ప్రపంచంలో విహరిస్తూ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. సుబ్బారావు ఉచితాలన్నింటినీ ఉచితంగా కొట్టేస్తూ కాలు మీద కాలేసుకుని కళకళలాడుతున్న సమయంలో కార్చిచ్చు కాలుతూ వచ్చి తన కౌగిల్లో గట్టిగా బంధించినట్టు ఆఫీసర్ అప్పలనాయుడు ఆ ప్రాంతపు వాలంటీర్ని వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చారు. సుబ్బారావు మనసు కీడు శంకించింది. మీ తెల్ల కార్డు రద్దు చేస్తున్నాం, చావు కబురు చల్లగా చెప్పాడు అప్పలనాయుడు. సుబ్బారావుకి ముందేం అర్థం కాల. కొంచెం అర్థమయ్యాక గుండె ఆగినంత పని అయింది. లబో దిబో అన్నాడు. కలల సౌధం కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అనిపించింది. మీ పేరున 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మీ నాన్నగారి పేరున పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మీ అమ్మగారి పేరున 10 ఎకరాల మాగాణి ఉంది. మీ శ్రీమతి గారి పేరున మీ అత్తగారి ఊరిలో 3 అంతస్తుల భవనం ఉంది. మీ చెల్లెల గారి భర్త బతికే ఉన్నారు. పైగా ఆయన గారు లక్షల సొమ్ము పిల్లల బ్యాంకు ఖాతాలకు పంపిస్తున్నారు కూడా. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మధ్యలోనే సుబ్బారావు కలగజేసుకుని ఆపేస్తూ అంతలోనే తడబడుతూ, అయ్యా మీరెవరి గురించి చెప్తున్నారో, ఎవరెవరి గురించి చెప్తున్నారో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు తెలియదు. వాళ్ళ ఆధార్ కార్డు వేరు, నా ఆధార్ కార్డు వేరు, కావాలంటే సరిచూసుకోండి అని సుబ్బారావు గడగడా చెప్పాడు. అవన్నీ చూసాం సుబ్బారావు గారు. ఆధార్ కార్డు నెంబర్లు మాత్రమే మారాయి కానీ ఒక్క అక్షరం కూడా మీ కుటుంబ సభ్యుల పేర్లేమీ అస్సలు మారలా. ఇంకా ప్రభుత్వాన్ని మమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నించకండి. సుబ్బారావు బ్రుకుటి ముడిపడింది. ఆధార్ కార్డు నెంబర్లు వేరైనప్పుడు ఇంకా మీరు అలా ఆలోచించడం దేనికి? మీరు అనుకుంటున్నది ముమ్మాటికి తప్పు, వారించబోయాడు సుబ్బారావు. సుబ్బారావు గారు, మీరు మీ ఊరు వదిలి
ముందు ఇక్కడ ఎందుకుంటున్నారో చెప్పండి. అరణ్యాలకు దగ్గరలో నిజానికి మీరు ఉండాల్సింది, కానీ అవన్నీ వదులుకుని వాటికి దూరంగా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దానికోసమే కదా. అవునా కాదా? దేనికోసం అంటూ అమాయకంగా అడిగాడు సుబ్బారావు. తెల్ల కార్డు కోసమే కదా, గట్టిగా అన్నాడు అప్పలనాయుడు. పక్కనే ఉన్న వాలంటీర్ కూడా అవునన్నట్టుగా తలూపాడు అతనికి మద్దతుగా. సుబ్బారావు వాదనకు దిగాడు, కానీ అవేం ఫలించలేదు. తెల్ల కార్డుని అక్కడికక్కడే రద్దు చేయడానికి రికమెండ్ చేస్తున్నట్టుగా సంతకం చేసి అసలు విషయం చెప్పేశాడు ఆఫీసర్ అప్పలనాయుడు. ఇటీవల మీ ఊరికి చెందిన అప్పారావు అనే వ్యక్తి నుంచి మాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు వచ్చింది. తద్వారా మీరు బాగా స్థితిమంతులని, కానీ ఫ్రీ బీన్ అంటే పడి చస్తారని, దాన్ని పర్యవసానంగా ఇంత దూరంగా 7 జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చారని, అన్నీ ఉన్నా ఉచితాల కోసం అజ్ఞాతవాసంలో ఏమీ లేని వారిలా బతుకుతున్నారని తెలిసింది. మా ఆధీనంలో ఉన్న అవకాశాల మేరకు అక్కడ ఇక్కడ నమోదైన మీ వివరాలను సేకరించి పరిశీలన జరిపితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. పేర్లు, ఇతర వివరాలతో పాటు బయోమెట్రిక్ వేలిముద్రలు మీరు వేరు కాదని నిర్ధారించాయి. పూర్తి ఎంక్వైరీలో ఆధార్ కార్డులు మాత్రమే వేరు నెంబర్లతో కలిగి ఉన్నట్టు తేలింది. సుబ్బారావు తేలుకొట్టిన దొంగలాగా మౌనంగా ఉండిపోయాడు. తెల్లకార్డు రద్దయిపోవడంతో సుబ్బారావు మనసు వికలమైపోయింది. దిగాలుగా కూర్చుంటున్నాడు. ఏ పని చేయటం లేదు. తిండి సహించక తినటం మానేశాడు. గడ్డాలు మీసాలు పెంచేస్తూ సాధు సన్యాసిలా తయారయ్యాడు. ఇంటివైపు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ప్రభుత్వానికి అప్పగించి త్వరలోనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. 10 లక్షల ఆస్తి ప్రభుత్వ సొత్తు వేరెవరికో సొంతం అయిపోబోతోంది. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా సంపాదించుకున్నది తెల్ల కార్డు పోవడంతో తరలి వెళ్ళిపోతోంది. 50 కేజీల నెంబర్ 1 క్వాలిటీ రైస్ బ్యాగ్ 100 రూపాయలకే చేతికొచ్చేది. బజార్లో కొనాలంటే 2500, సంవత్సరానికి 30,000 రూపాయలు. గుండె గుబేలుమంటోంది సుబ్బారావుకి. విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఎంత లేదన్నా అధమం ఒక్కొక్క పిల్లోడి మీద పెట్టే ఖర్చు సంవత్సరానికి డొనేషన్తో కలిపి 1,00,000 రూపాయలు. 2 పిల్లలపైన 2 లక్షలు. పైగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, చదువుకుంటున్నందుకు ప్రోత్సాహంగా చెరికొక 15,000 రూపాయలు. ఇదంతా ఇక తానే ఖర్చు పెట్టుకోవాలి. అలా ప్రతి సంవత్సరం తెల్ల కార్డుకు బదులు తన ప్రాణమే తీసేసినా బాగుండని గుండెలో బాదుకోసాగాడు సుబ్బారావు. తండ్రి, చెల్లి వృద్ధాప్యపు విడో పెన్షన్లు 2 బంద్. ఇక వారిద్దరి ఖర్చు మొత్తం తనదే. పెన్షన్ డబ్బులే కాకుండా ఆరోగ్యశ్రీ, స్త్రీ నేస్తం, ఫ్యామిలీ డాక్టర్, ఇలా ఎన్నో సదుపాయాలని వారు కోల్పోతారు. ఆ సదుపాయాలన్నింటినీ సుబ్బారావు తన సొంత ఖర్చులతో మేనేజ్ చేయాలి. జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా తన ప్యాకెట్కి కన్నం పడ్డట్టే. భావ సంపాదన మనకొద్దు, ముట్టద్దు అని చెప్పడంతో ఇప్పుడు ఆ ఖర్చులు పెట్టడానికి చెల్లి ఒప్పుకోదు. సుబ్బారావుకి భవిష్యత్తు భారంగా, ఒకంత కష్టంగా తోచింది. ఈ ఉచితాలన్నింటినీ తనకు దూరం చేస్తున్న తెల్ల కార్డు లేకపోవడంతో జీవితం ఇక వ్యర్థమని, తెల్ల కార్డు లేకుండా బతకటంలో అసలు అర్థం లేదని తనకు తానే భావించుకుంటూ పిచ్చిగా మాట్లాడటం. తెల్ల కార్డునే తలుచుకుంటూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ బెంగతో కుంగిపోయి కృషించి కనపడిన ప్రతి వారిని తెల్ల కార్డు ఇప్పించమని ప్రాధేయపడుతూ ఉండడంతో వారి స్వంతూరికి తీసుకుపోయారు. మానసిక వైద్యం ఇప్పించారు. అయినా సుబ్బారావులో గుణం కనిపించలేదు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇంటి చుట్టూనే అతని ఆత్మ తిరుగుతున్నట్టుండేది. దాంతో భార్య పార్వతి భయపడిపోయి సుబ్బారావు ఏమైపోతాడనే ఆందోళనతో విషయమంతా అమెరికాలోని తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పి ఏడ్చింది. బాలపార్వతి తమ్ముడు సుబ్బారావు బామర్ది శంకర్రావు హుటాహుటిన బయలుదేరొచ్చాడు. బావ సుబ్బారావు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు. ఏదో ఒకటి చేసి తన బావను రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముమ్మరంగా తన ప్రయత్నాలన్నీ మొదలెట్టేశాడు. తనకున్న పలుకుబడిని ప్రయోగించి కానీ సరైన పరిష్కారం కుదరలా. చివరికి ఎలాగోలా బావ పేరునో తెల్లకాడుతో పాటు అదనంగా ఒక మానసిక వికలాంగుల పెన్షన్ కూడా రాయించేశాడు. దాంతో సుబ్బారావు మొహం కాంతితో వెలిగిపోయింది. ఆ తెల్లకార్డు మరలా చేతికి అందిన వారం రోజుల్లోనే సుబ్బారావు మామూలు మనిషి అయ్యాడు. తన తండ్రి, చెల్లెళ్ల పెన్షన్, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్, ఉచితంగా ఇల్లు అన్నీ మామూలుగా తిరిగి వచ్చేయటంతో ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు సుబ్బారావు. పోయిన నా కార్ని మరలా ఎలా రప్పించావురా తమ్ముడు, ఆ సీక్రెట్ చెప్పరా అని తమ్ముడు శంకర్రావుని అడిగింది బాలపార్వతి. ఏం లేదక్క, బావకు తెల్ల కార్డు ఇమ్మంటే ససేమిరా అన్నారు అధికారులు. కానీ బావకు ₹1,00,00,000 ఇచ్చినా మామూలు అవ్వదు. ఆయనకు కావాల్సింది తెల్ల కార్డే. జిల్లా కలెక్టర్ గారిని కలిసి బ్రతిమలాడి ప్రాధేయపడ్డాను. స్పెషల్ కేసుగా పరిగణించి ఈ ఉచితాలు వచ్చే తెల్ల కార్డు వల్ల బావ కుటుంబం పైన ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా ముందే నేను కట్టేయడానికి ఒప్పుకున్నాను. దాంతో తెల్ల కార్డుతో పాటు సదుపాయాలన్నింటినీ పునరుద్ధరించారు.
బాలపార్వతి తెల్లబోయి చూస్తుంటే శంకర్రావు చెప్పింది పక్క గదిలోంచి విన్న సుబ్బారావు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అదండి కథ. మరి అలా బావగారు ఏమైపోతారో అని పాపం ఆయన జేబులోంచి డబ్బులు గవర్నమెంట్కి కట్టేసి సమస్య సెటిల్ చేశాడు బావమరిది. అలా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ. అందుకనే 10,000 రూపాయల బహుమతి వచ్చింది ఈ కథకి. ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చేమో అనమాట. సరే మరి, థ్యాంక్ యూ.